ఫారిన్ కంట్రీస్ అన్నీ కూడా ఇండియా వైపు చూస్తున్నాయి. ఎఫ్ఐఎస్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ పెట్టాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నారు. మెయిన్ రీజన్ ఏంటంటే చైనా మీద కొంత వాళ్ళకి పాజిటివ్ దృక్పథం అనేది తగ్గిపోయింది. ఏది ఈ యొక్క పాండమిక్ టైంలో వాళ్ళు ట్రీట్ చేసిన విధానం బట్టి వాళ్ళ మీద ట్రస్ట్ అనేది తగ్గిపోయింది. సో అది ఇండియాకి చాలా చాలా బెనిఫిట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే మన ఇండియన్ గవర్నమెంట్ అనేది చాలా స్ట్రాంగ్గా పకడ్బందీగా ముందుకెళ్తూ ఉంది. సో డెవలప్మెంట్లో వాళ్ళకి ఒక ట్రస్ట్ ఉందన్నమాట, ముందుకి తీసుకెళ్తుంది అని చెప్పేసి. ఎనీహౌ ఇక్కడ ఎక్కువగా ఇన్వెస్ట్ చేయాలి అండ్ ఇక్కడ నుంచి ప్రోడక్ట్స్ అనేది గ్లోబల్గా సెల్లింగ్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నారు. సో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే గూగుల్ ఏం చేస్తుందంటే స్మార్ట్ ఫోన్స్ తయారు చేస్తుంది పిక్సెల్ అనే బ్రాండ్తో. బట్ వీళ్ళు ఆల్మోస్ట్ యాపిల్ లాగే మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం కూడాను చైనాలో జరుగుతుంది. బట్ చైనా నుంచి అక్కడ కొద్దిగా స్లోగా ఎగ్జిట్ అయిపోయి ఇండియాలో ప్లాన్ చేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి ఒక ఆలోచన అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే అలాంటిదే జరిగితే ఇండియాలో లావా ఇంటర్నేషనల్ ఒక కంపెనీ ఉంది అండ్ డిక్సన్ టెక్నాలజీస్ అండ్ ఫాక్స్కాన్ ఇండియా, ఈ మూడింటి గురించి వాళ్ళు చర్చిస్తారనమాట. అంటే ఏ కంపెనీస్తో మనం టైఅప్ పెట్టుకుంటే బెనిఫిట్ వస్తుందని. ప్రస్తుతానికి మనకి స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ అయిన కంపెనీ వచ్చేసరికి డిక్సాన్ టెక్నాలజీ లిమిటెడ్. ఓకే, అండ్ లావా ఐ హోప్ ఏంటంటే త్వరలో ఐపీఓకి రాబోతుంది. అండ్ ఫాక్స్కాన్ ఐఎమ్ నాట్ ష్యూర్, ఇట్స్ నాట్ అట్ లిస్టెడ్. ఓకే, ఇక డిక్సన్ అనేది వెరీ గుడ్ ప్లేయర్ అని చెప్పొచ్చు. ఓకే, వీళ్ళు ఇప్పటికే మంచి రెప్యుటేషన్ అనేది సంపాదించుకున్నారు. అండ్ టెక్నికల్గా చూస్తే మనకి 3150 దగ్గర మనకి ఏంటంటే బ్రేక్అవుట్ అయింది. దాని తర్వాత ఇక్కడ ఒక స్మాల్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది 4700 దగ్గర రఫ్గా. సో 1 2 3 4 సార్లు అయితే ఈ యొక్క రెసిస్టెన్స్ని టచ్ చేశారు. సో మేబీ కొద్దిగా పుల్ బ్యాక్ తీసుకొని బ్రేక్అవుట్ జరిగే అవకాశాలు ఉంది. నేనైతే పర్సనల్గా ఓకే, నాట్ ఎ రికమెండేషన్, ఈ యొక్క లెవెల్స్ని ఈజీగా బ్రేక్అవుట్ చేస్తుంది సూన్ ఆర్ లేటర్. ఇట్ మేట్ టేక్ లిటిల్ టైం, బట్ అప్ సైడ్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను. ఈ పర్టికులర్ స్టాక్లో పాజిటివ్గా ఉన్నాను. దాని తర్వాత మనం చాలా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. బట్ ఏంటంటే బ్లూ చిప్ కంపెనీస్ పెద్ద అంటే వాటి ప్రైసెస్ ఆల్రెడీ పెద్దగా అయిపోయి ఉంటాయి అనమాట మనం చూసేసరికి. అలా బట్ స్టిల్ ఏంటంటే 1000 రూపీస్ లోపు ఉన్న బ్లూ చిప్ కంపెనీస్ వీళ్ళు ఒక సార్ట్ అవుట్ చేయడం అనేది జరిగింది. సో ఎనీహౌ ఇక్కడ మనం చూసుకున్నట్టే ముఖ్యంగా భారతీయ ఎయిర్టెల్. ఈ భారతీయ ఎయిర్టెల్ మనందరికీ తెలిసిందే జియో తర్వాత మంచి పొటెన్షియల్ ఉన్న కంపెనీ. టెలికామ్ కావచ్చు, ఇంటర్నెట్ సర్వీసెస్ కావచ్చు, భారతీయ ఎయిర్టెల్. అండ్ ఆఫ్ కోర్స్ వోడాఫోన్ ఐడియా ఉంది. బట్ ఏంటంటే వాళ్ళు అప్పుల్లో ఉన్నారు, వాళ్ళ బిజినెస్ అంతా పాజిటివ్గా డైరెక్షన్లో లేదు. సో ఏదో ఒక టైంలో వాళ్ళు ఏంటంటే వీళ్ళకో జియో వాళ్ళకో ఆ యొక్క కంపెనీని అమ్మేసుకోవడం జరుగుతుంది. దిస్ ఈజ్ జనరల్ వ్యూ. ఓకే, ఎనీహౌ డెఫినెట్గా ఏంటంటే ఒక రకంగా డ్యూయల్ మోనోపోలీ బిజినెస్ భారతీయ ఎయిర్టెల్ అండ్ జియో అనేది ఇండియాలో చేస్తున్నాయి. ఆబ్వియస్గా భారతీయ ఎయిర్టెల్ వెరీ గుడ్ కంపెనీ. అండ్ దాని తర్వాత కోల్ ఇండియాలో గవర్నమెంట్ అనేది స్టేక్ ఎక్కువగా ఉంటుంది. బట్ ఈ స్టాక్ పెరగదు లాంగ్ రన్లో. బట్ ఏంటంటే డివిడెండ్ వైజ్గా చూసుకున్నట్టయితే ఇది ఎక్సలెంట్ అనమాట. లైక్ ఎఫ్డీని కూడా బీట్ చేస్తుంది. అంటే ఫిక్స్డ్ డిపాజిట్ కంటే కూడా ఎక్కువ రిటర్న్స్ అనేది ఈ యొక్క స్టాక్ ఓన్ చేసిన వాళ్ళకి వస్తూ ఉంటాయి. లైక్ లాస్ట్ ఇయర్ చూసుకుంటే 14%, అదేవిధంగా ఎన్టీపీఎస్ 30% రిటర్న్ ఇవ్వడం అనేది జరిగింది. ఇది ఓన్లీ డివిడెండ్స్. ఓకే, ఎనీహౌ దాని తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ కూడా వెరీ గుడ్ కంపెనీ. బట్ ఇక్కడ ఐసిఐసిఐ బ్యాంక్ దాని తర్వాత ఐటీసీ మనం చూసాం. ఈ యొక్క ట్యాక్సెస్ అవి పెరుగుతూ ఉన్నాయి, సిగరెట్స్ని ఎలాగైనా తగ్గించాలని చెప్పే ఉద్దేశంతో. అండ్ ఐటీసీ వాళ్ళు ఏంటంటే మనకి ఈ యొక్క ఎఫ్ఎంసీజీలో స్ట్రాంగ్గా వాళ్ళు ఫుట్ ప్రింట్ అనేది తీసుకోవడం జరిగింది. డెఫినెట్గా ఏంటంటే మనం చూస్తే లాస్ట్ ఇయర్ 29,000 కోట్ల బిజినెస్ అనేది ఎఫ్ఎంసీసీ సెక్టార్లో చేయడం జరిగింది. సో డెఫినెట్గా వెరీ గుడ్ కంపెనీ లాంగ్ రన్లో. అదేవిధంగా ఎన్టీపీసీ అనేది కూడా మంచి కంపెనీ, మంచి క్యాపిటల్ ఉన్న కంపెనీ అండ్ వెరీ గుడ్ కంపెనీ. అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకవేళ ప్రైవేటైజేషన్ చేస్తే కూడా చేయొచ్చు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, ఐఎమ్ నాట్ ష్యూర్. బట్ అగైన్ ఏంటంటే వీళ్ళు ఒక స్టేజ్ నుంచి ఏంటంటే మంచి అప్ సైడ్కి రైజ్ అవ్వడం అనేది జరిగింది ఇందులో. అదేవిధంగా ఫార్మా సెక్టార్లో చూసుకుంటే సన్ ఫార్మా, అదేవిధంగా కన్జ్యూమర్ సెక్టార్లో టాటా కన్జ్యూమర్స్ మంచి కంపెనీస్ని ఎక్వైర్ చేసుకోవడం అండ్ మంచి ప్రోడక్ట్స్ని లిస్ట్ చేయడం జరుగుతూ ఉంది. డెఫినెట్గా ఏంటంటే ఈ యొక్క పర్టికులర్ స్టాక్స్లో మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కనుక ఒకసారి వీటి గురించి ఆలోచించవచ్చు. అదేవిధంగా మనం చూస్తే రీసెంట్గా ఎయిర్ ఇండియాని టాటా వాళ్ళు ఓన్ చేసుకుని దాని తర్వాత ఏం చేశారంటే 470 ఎయిర్ బస్సెస్ని ఆర్డర్ ఇవ్వడం అనేది జరిగింది. అదే మనం చూసుకుంటే ఇండిగో ఏం చేసిందంటే డైరెక్ట్గా 500 ఎయిర్ బస్సెస్కి ఆర్డర్ ఇచ్చేసింది. సో మనం ఏదైనా రైల్వే స్టేషన్కి వెళ్తే ఎలా ఉంటుందో సేమ్ అలాగ ఉంటుంది అనమాట ఎయిర్పోర్ట్కి వెళ్తే కూడాను. ఎందుకంటే అంత డిమాండ్ అనేది క్రియేట్ అయింది, ఎస్పెషల్లీ పోస్ట్ పాండమిక్ హెవీ ట్రాఫిక్ అనేది క్రియేట్ అయింది. సో
త్రూ ల్యాండ్ అనేది ఏంటంటే మనకి రోడ్ నెట్వర్క్ అనేది కష్టమైపోతుంది, టైం ప్రాసెస్. సో చాలామంది ఏంటంటే ఎయిర్లైన్స్ అనేది ప్రిఫర్ చేస్తూ ఉన్నారనమాట. ఎనీహౌ ఏంటంటే నియర్ బై ఫ్యూచర్ నెక్స్ట్ 5-10 ఇయర్స్లో అబ్నార్మల్ గ్రోత్ అనేది ఈ యొక్క పర్టికులర్ సెక్టార్లో ఉంటుందని చెప్పేసి పర్సనల్గా నాకు అనిపిస్తుంది. ఈవెన్ అనలిస్టులు కూడా ఎక్స్పెక్టేషన్ అయితే చేస్తూ ఉన్నారు. సో ఇప్పటికి రికార్డు స్థాయిలో ఇండిగో అనేది నిలబడింది అనమాట, ఇది ఎయిర్ బస్సెస్ ఆర్డర్ ఇవ్వటంలో. సో చూద్దాం దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో. ప్రస్తుతం ఏంటంటే ఇండిగో 57% ప్యాసింజర్స్ని వీళ్ళే కవర్ చేస్తూ ఉంటారు అనమాట. అంత మంచి రెప్యుటేషన్ ఉన్న స్ట్రాంగ్ ఎయిర్లైన్స్ కంపెనీ. అదేవిధంగా ఇక్కడ ఇండిగోకి ప్రాఫిట్స్ రావడానికి చాలా టైం పడుతుంది మేబీ, బట్ ఏంటంటే వీళ్ళు ఎవరికైతే ఆర్డర్ ఇచ్చారో వాళ్ళకి డెఫినెట్గా ఏంటంటే ఎక్సలెంట్ రిటర్న్స్ అనేది వస్తాయి. ఇకపోతే జస్ట్ డైల్ మనందరికీ తెలిసిందే ఐటీ ఫర్మ్. వీళ్ళు ఏం చేశారంటే రిలయన్స్ వాళ్ళు మనకు కూడా ఒక సొంత ఐటీ ఫర్మ్ ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో జస్ట్ డైలో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. దగ్గర వీళ్ళు 5,700 కోట్లు అనేది ఇన్వెస్ట్ చేశారు. బట్ యాజ్ పర్ ద ప్లాన్ ఏంటంటే ఎగ్జిక్యూట్ అవ్వలేదు. దీంట్లో లాసెస్ స్టార్ట్ అయిపోయినాయి అండ్ వాళ్ళు అనుకున్న పర్ఫార్మెన్స్ అనేది చేయలేకపోయారు అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే పేమెంట్ గేట్వేస్ అన్ని కూడా క్లోజ్ అయిపోయినాయి. ఇవన్నీ జేడీ ట్రావెల్, జస్ట్ డైల్ ట్రావెల్ పెట్టారు, జస్ట్ డైల్ రియల్ ఎస్టేట్ క్లోజ్ అయిపోయింది, జస్ట్ డైల్ మార్ట్ అని కూడా పెట్టేశారనమాట. ఇవన్నీ ఏది వర్కౌట్ అవ్వలేదు. సో ఒక రకంగా ఏంటంటే లాస్ మేకింగ్ కంపెనీని వాళ్ళు స్విచ్ చేసుకున్నారు. ఓకే, సో చూద్దాం ఇన్ ఫ్యూచర్ ఎట్లా టర్న్ అవుతుంది అని చెప్పేసి. ప్రస్తుతానికి ఏంటంటే వీళ్ళకి దగ్గర 70% పైన స్టేక్ అనేది జస్ట్ డైల్లో ఉంది. డెఫినెట్గా ఏంటంటే వీళ్ళు ఫుల్ ప్రమోటర్స్గా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా అదాని విషయానికి వస్తే అంబుజా సిమెంట్ అండ్ ఏసీసీ సిమెంట్ రెండింటిని కూడా బై చేశారు. ప్రస్తుతం ఏంటంటే వీళ్ళు లోన్ రీపేమెంట్ చేసడానికి ఈ ఫైనాన్సింగ్ సో ఇక్కడ $3.8 బిలియన్ కోసం ఏంటంటే నెక్స్ట్ లోన్స్ కోసం అయితే చూస్తున్నారు, బ్యాంకర్స్తో మాట్లాడుతున్నారు. అండ్ ఈక్విటీ హోల్డర్స్ కూడా ఏంటంటే ఓకే అని చెప్పేసి 85% పైన యాక్సెప్ట్ చేసేసారనమాట. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు లోన్ తీసుకోవడం తరువాయి. అదేవిధంగా 21st నుంచి యుఎస్ విజిట్ ఉంది మోడీ గారిది. సో ప్రాబబ్లీ ఏంటంటే ఈ యొక్క సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనేది ఇండియా నుంచి స్టార్ట్ చేయాలని చెప్పేసి గట్టి పట్టుదలతో ఉన్నారు. హోప్ ఏంటంటే వాళ్ళు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే పెట్టుబడులు అనేది చాలా పెద్ద మొత్తంలో కావాలి. సో వాళ్ళ కోఆపరేషన్ కూడా మనకు అవసరం అవుతుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే డిఫెన్స్ డీల్స్ కూడా కొన్ని కుదుర్చుకునే అవకాశం ఉంది. సో ప్రాబబ్లీ ఏంటంటే ఆ రెండు కూడా సక్సెస్ఫుల్గా ఫినిష్ అవుతాయి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఈరోజు ఇంపార్టెంట్ అప్డేట్స్ ఫ్రెండ్స్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.